హలో ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా కారబుంది ఇంట్లో చేసుకున్నారా? సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను నేను. 1/2 కేజీ శనగపిండి, చిటికెడు వంట సోడా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని లూజ్గా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ముక్కుడు పెట్టుకుని 1 లీటర్ వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని వేడెక్కనివ్వాలి. తర్వాత ఒక చిల్లెలు గరిటె తీసుకోవాలండి. అది బూందీ గరిటెైనా పర్వాలేదు, మామూలు గరిటెైనా పర్లేదు. అది పిండంతా దాంట్లో వేసి గరిటెని కొట్టాలన్నమాట. కొట్టడం వల్ల అక్కడ మనకి బూందీలాగా కింద పడుతుంది. కొట్టకపోతే మనకి బూందీ షేప్ రాదండి. చూడండి, అదిగోండి. బూందీని ముక్కుడు సరిపడా అంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలండి. లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తుందండి. అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువగా వేగనివ్వకండి, లేదంటే మాడు వాసన వస్తుంది. బూందీ వేగిపోయిన తర్వాత చిల్లుల బుట్టలో కానీ లేదా టిష్యూ పేపర్ మీద కానీ వేసుకోవాలండి. లేదంటే ఆయిలీగా ఉంటుంది, బాగుండదు అంతగాన. వేగిపోయిన తర్వాత మేము చిల్లుల బుట్టలో వేసుకున్నామండి. మిగిలిన పిండి అంతా కూడా అదేవిధంగా బూందీలా వేసేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. 1/2 కేజీ వేరుశనగ గుళ్ళని నిదానంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి తీసేసి మనం ఇందాక బూందీ పక్కకి తీసుకున్నాం కదా, దాంట్లో వేసేయచ్చండి. ఈ కాలం పిల్లలకి జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు అయిపోయింది కదండి. మనం తగ్గించడానికి ఇలాంటి వంటలు ఇంట్లో చేయడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారండి. అప్పుడప్పుడు చేయొచ్చు. ఒక 100 గ్రాముల వరకు వేపుడు శనగపప్పు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని కూడా నిదానంగా వేయించుకుని దాంట్లో వేసేసేయాలి. మీ దగ్గర అటుకులు ఉంటే అటుకులు కూడా వేయించుకోవచ్చు. వేయించుకున్న తర్వాత దీంట్లో వేసేయండి. ముందే కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. బాగా వేయించుకోవాలి కరకరలాడే వరకు. తర్వాత దాంట్లో వేసేయాలి. ఇప్పుడు మనం పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక ఫుల్ వెల్లుల్లిపాయని దంచుకుని వేసుకోవాలి. తర్వాత మనం ముందు ఉప్పు వేసుకున్నాం కదా, అది చూసుకుని సరిపడా అంతా వేసుకోండి. ఇప్పుడు తర్వాత కొంచెం కారం వేసిన తర్వాత వెంటనే అలా కలిపేసి మనం ముందుగా రెడీ పెట్టుకున్న బూందీ అంతా దాంట్లో వేసి కలిపారనమాట. ధన కొడుతూ కలపడం వల్ల కరివేపాకు చిదుంతుంది అనమాట. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ కారబూందీ రెడీ అయిపోయింది. దీన్ని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 10 డేస్ వరకు కూడా మనకి నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ రోజులే ఉంటుంది. సబ్స్క్రైబ్.